రైతుల పరిస్థితి ఈ 10 ఏళ్ల కాలంలో దాదాపు 3.5 లక్షలు అంటే 3.5 లక్షల మంది రైతులు బలవన్మరణాలు అంటే ఆత్మహత్యలు చేసుకున్నారు. స్వామినాథన్ కమిటీ రైతులు జీవించడానికి అవసరమయ్యే కొన్ని సిఫారసులు చేసింది. ఆ సిఫారసుల్లో ముఖ్యమైనవి ఏంటంటే పంటలు పండించడానికి అవసరమైన ఇన్పుట్స్, విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు వగైరా ఇలాంటివన్నీ, పంట పండించడానికి అవసరమయ్యే కూలీలు, రైతే స్వయంగా పండిస్తే తన భార్య పిల్లలు అందరూ పొలంలో పనిచేస్తారు. ఒకవేళ కౌలుకు తీసుకుంటే ఆ కుటుంబం పొలం మీద పనిచేస్తుంది. కౌలుకి తీసుకున్న సందర్భంలో కౌలుకే ఖర్చు. ఈ 3 ఖర్చులు, ఇన్పుట్స్, లేబరు లేదా కూలీ, కౌలుకే ఖర్చులు, ఈ 3 ఒక్కొక్కటి 100 అనుకుంటే 300 అవుతుంది. దీని మీద 1.5 రెట్లు ఆదాయంగా రైతుకు వస్తే అది గిట్టుబాటు అవుతుంది అన్నాడు ఆయన. అలా ఇవ్వకపోగా వీటిలో 2 ఖర్చులు లెక్కేసి, ఇన్పుట్స్ ఖర్చులు, కూలి ఖర్చులు లెక్కేసి 200 ఖర్చులు అవుతాయి, 1.5 రెట్లు ఇస్తున్నాం అని ఇంకో 100 కలిపి 300 ఇచ్చి స్వామినాథన్ సిఫార్సులు అమలు చేశామని చెప్పుకున్నారు. 300 ఖర్చులు అయితే 450 ఇస్తే ఆయన సిఫార్సులు అమలు చేసినట్టు. ఖర్చులు అయ్యేదే 200 అని రాసి దానికి 1.5 రెట్లనే భాష అట్లే ఉంచి 300 చేతికిస్తే పెట్టిన ఖర్చులు ఇచ్చినట్టు. ఇంకా బతకడానికి అవసరమైన సపోర్ట్ ఎక్కడ ఇచ్చినట్టు. ఇలాంటి లెక్కలు జిమ్మిక్స్ చేసి రైతులకి వ్యవసాయం ప్రయోజనకరంగా లేకుండా మార్చేశారు. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్నారు. రెట్టింపు సంగతి అవతల, పెట్టిన ఖర్చులే రాలే. గిట్టుబాటు ధరలు లేవు, మద్దతు ధరలు లేవు. రైతుల రుణాలు మొత్తం రద్దు చేస్తామన్నారు. ఇంతవరకు చేసింది 0. కార్పొరేట్ల రుణాలని 25 లక్షల కోట్లు రద్దు చేశారు. మన్మోహన్ సింగ్ పరిపాలించిన కాలంలో ఒక్కసారి మాత్రమే రైతుల రుణాలు కొంతమేర రద్దు చేశారు. ఆ 10 ఏళ్లలో, ఈ 10 ఏళ్లలో, 20 ఏళ్లలో కూడా ఇంక రద్దు చేసిన సందర్భమే లేదు. ప్రతి రైతు కుటుంబానికి 1 లక్ష రూపాయలు వడ్డీ లేని రుణం ఇస్తామన్నారు. ఎక్కడిచ్చినారో ఎవరికీ తెలియదు. చేసిందేంటి? వ్యవసాయం యొక్క వార్షిక బడ్జెట్లో 3వ వంతు కోత పెట్టారు. ఉపాధి హామీ పథకంలో 2.7 లక్షల కోట్లు ఇవ్వాల్సింది 73,000 కోట్లు కోత పెట్టారు. రుణాల మాఫీకి 5 లక్షల కోట్లు ఖర్చు అయిద్దని లెక్కేశారు. మాఫీ చేసింది 0. రైతుల అప్పుల భారం 30% పెరిగింది. 100కి 30 రూపాయల లెక్కన పెరిగింది. 3 రైతు చట్టాలు కార్పొరేట్ల కోసం చేశారు. వాటిని అలా చేశారన్న విషయం గుర్తించిన రైతులు సంవత్సరం పైగా ఢిల్లీ శివారుల్లో ధర్నా చేశారు. ఆల్ ఏ సడన్ అకస్మాత్తుగా చట్టాలు చేశారు. ఇప్పుడు అకస్మాత్తుగా చట్టాలు రద్దు చేశారు. చేసేటప్పుడు ఏమన్నారు? మేము రైతులు మేలుకోరే చట్టాలు చేసినాము, చేసుకోలేకపోయినారు అన్నారు తప్ప మేము తప్పు చేశాం అనే మాటే లేదు. పరిపాలించే వాళ్ళ నోటిలోంచి తప్పు చేసామన్నమాట జన్మకు రాదు. అది మనకు తెలిసిందే కదా. 3 రైతు చట్టాలని తాత్కాలికంగా ఆపారు, రద్దు చేయాల. ఎప్పుడైనా మరలా తిరిగి తెచ్చే అవకాశం ఉంది. ఆ చట్టాల వలన దాదాపు 18 లక్షల కోట్ల విలువైన వ్యవసాయ రంగాన్ని అదానీ, అంబానీ లాంటి కార్పొరేట్లకి అప్పచెప్పాలనేదే ప్రభుత్వం యొక్క వ్యూహం తప్ప రైతులకు మేలు చేద్దామని కాదు. ఇప్పటికీ లేబర్ ఇంటెన్సివ్గా ఉండే ఈ దేశంలో, వ్యవసాయం మీద 160 మంది ఆధారపడి ఉన్నటువంటి దేశంలో వ్యవసాయాన్ని జీవించడానికి అనువైన అంశం కింద మారిస్తే జనం బతుకుతారు. కానీ ఒక పక్క వినిమయతత్వంతో జనానికి ఆశలు కల్పించి
మీ పిల్లలు బ్రహ్మాండంగా చదువుకొని పట్టణాలకు వచ్చి నివసించండి, పల్లెలను ఖాళీ చేయండి అని చెప్తూ మరోపక్క వ్యవసాయం మీద బతకడానికి ఏమాత్రం అవకాశం లేని పరిస్థితులు తయారు చేస్తూ వచ్చారు. వాళ్ళకి వ్యవసాయం తప్ప ఇంకేం చేత కాదు. నష్టాలు మరీ మరీ వస్తున్నా మళ్ళీ వ్యవసాయమే చేస్తున్నారు. ఎక్కడి దాకా అంటే బతుకు మీద ఆశ ఉన్నంతకాలం వ్యవసాయం చేస్తారు, ఆశపోతే ఆత్మహత్య చేసుకుంటారు. అసలు ఒక దేశంలో రైతుల ఎడల ప్రభుత్వాలు వహించవలసిన దృష్టి ఇదేనా?